ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై హనుమాన్. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కుజగ్రహము మరియు శనిగ్రహం యొక్క అధిష్టాన దేవత అయినటువంటి హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కలుగ్గాక. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసము మరియు మే 10వ తేదీ వరకు కూడా వ్యయస్థానమైనటువంటి మీనరాశిలో వీరి యొక్క జన్మరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు, అట్లాగే 10 మరియు 11 అంటే కర్మస్థానము లాభస్థానానికి ఆధిపత్యం వహించేటటువంటి శని భగవానుడు, ఈ రెండు గ్రహాలు కూడా పాపగ్రహాలై ఒకరికొకరు శత్రుగ్రహాలై 12వ రాశిలో ఉండటం అనేటటువంటిది మేషరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికరమైనటువంటి ఎన్నో పరిస్థితుల్ని గురి చేస్తుంది. అంటే వీరు ఏది అనుకున్నా సరే, ఏది ముట్టుకున్నా సరే వైఫల్యము అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అది ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రమోషన్స్కి ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగాల గురించి ఏదైనా వ్రాత పరీక్షలు రాస్తున్నా, అట్లాగే అన్నదమ్ములకి సంబంధించినటువంటి ఏదైనా భూ సమస్యలు కానీ, ఏదైనా గృహ కట్టడాలకి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, అట్లాగే కొంతమంది బిజినెస్ మెన్స్ ఈ ఏప్రిల్ 24వ తేదీ నుండి కుజగ్రహము బుధుడి యొక్క నక్షత్రం రేవతి నక్షత్రంలోకి వచ్చినప్పుడు వీరు బంధువులతో ఏది మాట్లాడినా అంతర్గతంగా బంధువుల నుంచి శత్రుత్వం అనేటటువంటిది పెరగడానికి ఎక్కువ అవకాశం మేషరాశి వారికి కలుగుతోంది. ఎందుకంటే 12వ స్థానం అనేటటువంటిది యాక్చువల్లీ కోల్పోయేటటువంటి స్థానము. వీరు లగ్నాధిపతి కుజుడు ఎంత మూమెంట్ వైజ్ చేయాలనుకున్నా, ఏ పనినైనా సరే కార్యదీక్షగా చేయాలని మంచి ఉత్సాహంతో వేగవంతంతో ఎన్నో ప్రణాళికలు తయారు చేసుకొని ఈ పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ పనిలో వారికి ఎన్ని మెలకువలు తెలిసినా, ఎంత గట్టి పటుత్వం ఉన్నా సరే చేయలేనటువంటి అధమస్తప స్థితిలో ఈ కుజగ్రహము మరి 12వ స్థానంలో శనితో కలిసి పూర్తిగా నిర్వీర్యమైపోయి కొంతమంది నిర్లక్ష్య ధోరణి కానీ, బద్ధకం కానీ, పొద్దున్నే లేవాలి ఈ పని చేయాలి అని ప్రణాళికలు తయారు చేసుకుంటారు. కానీ అదే బద్ధకం అనేటటువంటిది వీరిని ముందుకు జరగకుండా, వీరు ఆఫీసులో పనిచేసేవారైనా, వృత్తిలో వ్యాపారపరంగా ఉన్న వాళ్ళైనా ఈ యొక్క ఆలస్యానికి బద్ధకానికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది, ఏ విధంగా నష్టపరంగా. అందుకని ఏదైనా సరే ముఖ్యంగా ఈ మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు శనితో కలవటం వలన ఈ రెండు గ్రహాలు కూడా పూర్తిగా మరి బాధలని, శత్రువులని, వ్యాధులని, రోగాలని, రుణాలని కూడా కలుగు చేసేటటువంటి గ్రహాలలో ఈ రెండు గ్రహాలకి పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు, ప్రాతినిధ్యం ఇచ్చారు అన్నమాట మన యొక్క ధర్మశాస్త్రంలో, జ్యోతిష శాస్త్రంలో. అంటే ఎవరైనా అప్పులు తీసుకొని ఉన్నా అవి ఓ పట్టాన నెరవేరక దాని గురించే ఆలోచించి నేను ఒక్కడినేనా, ఎంత కష్టపడ్డా కూడా నాకు ఒరిగేదేమీ లేదు కదా, అట్లాగే నేను ఎన్ని మందులు మింగినా, ఎంత ఎక్సర్సైజులు చేసినా నా ఆరోగ్యం ఏంటి ఈ విధంగా క్షీణిస్తోంది, ఇంకా కిందకి దిగజారిపోవటం ఏంటి. అట్లాగే కొంతమందికి అనుకోకుండా ఈ యొక్క 24 నుంచి మే 10 లోపల కొంతమంది జాతకాలలో జన్మజాతకం ప్రధానమండి. ఈ జన్మజాతకంలో లగ్నము ఇంకా ప్రధానము. చాలామందికి తెలియక మాది మేషరాశి, ఆ మేషరాశిలో ఉన్న అశ్విని నక్షత్రం నాది, లేకపోతే భరణి నక్షత్రం నాది, కృతికా నక్షత్రం నాది, ఈ నక్షత్రాలు మా మేషరాశి, ఇదే మా జీవితం అనుకుంటున్నారు. ఇది జీవితము కాదు, ఇది జన్మజాతకము కాదు. జన్మజాతకం అంటే మీరు పుట్టిన సమయంలో ఉన్నటువంటి డేటు, టైము, ప్లేసు, ఈ మూడు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మాలాంటి గురువులము దాన్ని చక్కగా జన్మజాతక పత్రిక తయారు చేసి లగ్నాన్ని ప్రిపేర్ చేసి ఆ లగ్నాన్ని బట్టి దశలు అంతర్దశలు ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ఆ దశలు అంతర్దశలు వీరికి శుభాల్ని ఇచ్చేవా, అంటే ఒక విద్యార్థులకైతే కనుక విద్యనిస్తాయా, లేకపోతే ఉన్నతమైనటువంటి విదేశాల పరంగా ఏదైనా అనుకూలతలు ఉన్నాయా, అట్లాగే వివాహ యోగ్యం ఉందా లేదా ఈ సంవత్సరము,
ఆ దశలు అంతర్దశలు అనుకూలిస్తున్నాయి. ఒక్కొక్క దశ కొన్ని సంవత్సరాల ప్రమాణం ఉంటే అంతర్దశ కొన్ని నెలలు ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు. వాటి యొక్క విడుతు వేరే ఉంటుంది. ఒక్కొక్క గ్రహానికి ఇన్ని సంవత్సరాలు అని చెప్పి ఉంటుందన్నమాట. ఆ దశలు అంతర్దశలను బట్టి చంద్రుడు అనేటటువంటి మానసిక గ్రహము ఇప్పుడు ప్రజెంటు ఆ గ్రహాలు వీరి యొక్క జన్మరాశి నుంచి ఏ విధమైనటువంటి అనుకూలతలను ఇస్తాయి, ప్రతికూలతలను ఇస్తాయి. కొంతమంది ఈ ఇందాక చెప్పినట్టుగా మరి ఈ సమస్యలన్నీ మాకు లేవండి గురువు గారు, ఉన్నంతలో మేము బాగానే ఉన్నాము, ఉద్యోగంలో బ్రహ్మాండంగా ఉన్నాం, ఇంకా ఎదుగుదల వచ్చింది, ఉద్యోగం ద్వారా నాకు విదేశాలకు అవకాశం వచ్చిందండి, అట్లాగే చాలా కాలం బట్టి ఎదురు చూస్తున్నాను, నాకు చక్కగా అనుకూలంగా ఈ దేశంలోనే వేరే చోట పోస్ట్ పోన్గా నాకు మంచి అవకాశం వచ్చిందండి ఉద్యోగంలో, మా బంధువులతో మేము చాలా ఆనందంగా ఉన్నామండి, అట్లాగే నాకున్న అప్పులు తీర్చుకోవడానికి నేను చాలా కష్టపడి కొంత అప్పు తీర్చేశానండి, ఇట్లా ఎన్నో రకాల కొన్ని కోర్టు కేసులు కూడా విడనాడి మా అన్నదమ్ములను చక్కగా కలిసి ఉన్నామండి, ఇట్లా కొంతమంది నాకు చెప్తూ ఉంటారు. మరి రాశి నుంచి చూస్తే నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి, కుజశనుల యొక్క ప్రభావం. జన్మజాతకంలో ఆ దశలు అంతర్దశలు గనక యోగ్యకరమైనట్టయితే గనక అప్పుడు మాత్రమే అవన్నీ తిరగా బొరలా పడతాయి. అందుకనే జన్మరాశి ఎంతోమంది, ఎన్నో లక్షల మంది, కోట్ల మంది ఉంటారు. ఎవరి జాతకం మాత్రమే వాళ్ళని శాసిస్తుంది. అందుకనే ఎవరైనా సరే వివాహం చేసేటప్పుడు జాతకంలో గోచార బలం ఉందా చూసుకోకూడదండి. ఏదైనా సరే మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా దశ అంతర్దశల బలం ఉందా లేదా అనేది మాలాంటి గురువుల్ని సంప్రదిస్తేనే మీకు సరైన ప్రెడిక్షన్ లభిస్తుంది. ఒకవేళ జన్మజాతకంలో అంతర్దశ సరిగ్గా లేదండి, దశ సరిగ్గా లేదు, ఆరోగ్యరీత్యా పూర్తిగా నిర్వీర్యమైపోతారు, ఆపరేషన్స్ జరిగే అవకాశం ఇప్పుడు కలుగుతుంది అనమాట ఈ మేషరాశి వారికి. అట్లాగే గొంతుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, బంధువులతో విరోధాలు వస్తాయి, ప్రయాణాలలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, హాస్పిటలైజేషన్స్ ఉంటాయి, అన్నదమ్ములకి ఒక పట్టాన ఏ విషయంలో కూడా సయోధ్య కుదరకపోవటము, మీరు చేసేటటువంటి ఆఫీసుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వృత్తి విషయాల్లో కానీ మీ కింద పనిచేసేటటువంటి వారందరూ కూడా మిమ్మల్ని వేలెత్తి చూపించటం, మీకు తెలియనటువంటి విషయాలు ఎన్నో జరిగేటటువంటి అవకాశాలు, మిమ్మల్ని ఉద్యోగంలోంచి లేకపోతే వృత్తిలో కిందకి దింపేటటువంటి ప్రయత్నాలు, మీ అంతర్గతమైనటువంటి శత్రువులు అనే వాళ్ళు ప్రిపరేషన్ అయ్యేటటువంటి సమయంగా ఇది భావించండి. అట్లాగే అప్పుల బాధ ఎక్కువై కొంతమందికి ఏం చేయాలో తెలియక దూరాభారాలకు వెళ్ళిపోయి అసలు ఈ కుటుంబం వద్దు, ఏమీ వద్దు, ఈ భౌబంధత్వాలన్నీ కూడా ఒట్టి మాయ అనేటటువంటి ఒక రకమైనటువంటి నిరుత్సాహమైనటువంటి ప్రక్రియ చంద్రుడు అనేటటువంటి మేషరాశి ద్వారా మీ మనసుకి కలగడానికి అవకాశం ఉంది. ఇదే కనుక జన్మజాతకంలో ఏ గురు మహర్దశ అనుకూలంగా ఉందనుకోండి, అట్లాగే రవి మహర్దశ అనుకూలంగా ఉందో అనుకోండి, వాళ్ళు జాతకంలో ఉండేటటువంటి సిచ్యువేషన్ బట్టి మీకు పాజిటివ్ వస్తాయి. కాబట్టి ఎవరికైతే గనక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పడి మృత్యువు ద్వారా పోరాడుతున్నారో, ఎవరికైతే ఉద్యోగాలు లేక బాధలు పడుతున్నారో, గృహ సమస్యలు, భూలాభ సమస్యల వలన, లేకపోతే ఇంత డబ్బులని పెట్టి మిగతా డబ్బులు కట్టలేక బాధపడుతున్నారో, ముఖ్యంగా ఉద్యోగాల ద్వారా కానీ ప్రమోషన్స్ ద్వారా కానీ ఎదగలేక ఇబ్బంది పడుతున్నారో, ఎవరికైతే గనక అనుకున్న పనులు జరగట్లేదో వారు గనక ఉన్నట్లయితే ఈ యొక్క మే 10 వరకు కూడా తప్పకుండా రోజు ఒకసారి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవండి. కుజశనులకు అధిష్టాన దేవత అయిన హనుమంతుల వారి యొక్క మరి హనుమాన్ చాలీసా పారాయణ చదవండి. విచిత్ర వీర హనుమాన్ యొక్క కొంతమందికి భూత ప్రేత పిశాచాలు పట్టినట్టుగా ఆవాహన చేసినట్టుగా ఏదో భయము, ఆందోళన, నిద్ర పట్టకపోవటము, ఏ పని చేసినా కూడా మానసిక అశాంతిగానే ఉంటుంది. ఏ పని చేసినా ఏదో చేస్తారో తప్ప వాళ్ళ లోపల జరిగేటటువంటి వింత ఆలోచనలు వేరు ఉంటాయి. కొంతమందికి ఉగ్ర రూపమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి. ఎవరో ఒకరిని ఏదో రకంగా తిట్టాలని, ఏదో రకంగా ఎవరో ఒకరితో కొట్టాలని, ఇట్లాంటి ఎన్నో విపరీతమైన ఆలోచనలు కలుగజేసేటటువంటి 2 గ్రహాలు 12వ రాశిలో కలవటం వలన వీరికి నిద్రా సుఖం కూడా ఉండదు, మానసిక సుఖం అసలు ఉండదు. ప్రయాణాలలో ఆటంకాలు, ప్రయాణాలలో ఆలస్యాలు, ప్రయాణాలలో ప్రమాదాలు, ఇబ్బందులు కూడా జరగడానికి మేషరాశి వారికి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా శ్రీరామరక్షా స్తోత్రము, హనుమాన్ చాలీసా దండకాన్ని చదవండి. అట్లాగే మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రత్యేకించి ఈ యొక్క మే 10 వరకు కూడా విశేషముగా హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి ఋగ్వేద మంత్రాలు, వేద మంత్రంతో మంజు సూక్త జప పారాయణ అనేటువంటిది చేస్తున్నాను.
అట్లాగే కుజుడికి శనికి కూడా చక్కగా ఈ మే 10 వరకు విశేషముగా జప సంఖ్య పూర్తి చేసి మే 12వ తేదీన స్వామివారి యొక్క హనుమత్ జయంతి సందర్భంగా మరి హైదరాబాద్లో విశేషంగా హోమం చేస్తున్నాను. కాబట్టి ఈ హనుమంతుడు సీతారామ లక్ష్మణుల హోమము, అట్లాగే స్వామివారికి సంబంధించిన మల్లెపూలు తమలపాకుతో హోమాన్ని ఆచరించి ముఖ్యంగా మృత్యుంజయ హోమాన్ని కూడా ఆచరిస్తున్నాం. కాబట్టి పాశుపత హోమాన్ని ఎవరైనా సరే ఇన్ని బాధలు పడుతూ విడిగా వాళ్ళు పర్సనల్గా చేయించుకోవాలంటే విపరీతమైనటువంటి ఖర్చు అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చుల పరంగా మనందరం కూడా కలిసి 10 మంది కూడా కలిసి సామూహికంగా ఆ హనుమంతుల వారిని గనక వేడుకుంటే గనక ఈ మేషరాశి వారు తప్పకుండా విజయలాభ సిద్ధి కలుగుతుంది. 10 రూపాయలతోనే మనకి పరిపూర్ణమైనటువంటి హోమ భస్మం మనకి రక్షగా అందుతుంది. ఈ జపం చేసినటువంటి కుజశనుల యొక్క జపతీర్థం కూడా ఒక రక్షగా మీకు అందజేయబడే అవకాశం నేను తీసుకుంటాను. కాబట్టి ఏదైనా సరే జన్మజాతక రీత్యా మీకు ఏదైనా సరే ఇబ్బందులుగా ఉంటే మాత్రము తప్పకుండా ఒక సరైనటువంటి మనసుకి నచ్చినటువంటి గురువుని సంప్రదించి దానికి తగినటువంటి అంటే వచ్చే సంవత్సరం ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్ మనకి అనుకూలంగా ఉందా లేదా, లేకపోతే ఈ సంవత్సరంలో ఈ పని చేయాలనుకుంటున్నాను అది ఎందుకు జరగట్లేదు, ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు, పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వట్లేదు, ఇవన్నీ కూడా చక్కగా అడిగి మీ జన్మజాతకాన్ని మీరు పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మేషరాశి వారికి హనుమంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. జై హనుమాన్, జై శ్రీరామ్.